సినిమాలు రాలేదు రాలేదు అంటూ ఉంటారు కదా. తెలుగులో ఏమి రావా తీయలేరా అంటే వస్తూ ఉన్నాయి. రాత్రి బాపు అని ఒక సినిమా చూసా. అధీరా ప్రొడక్షన్స్ మీద కామ్రేడ్ ఫిలిమ్స్ వాళ్ళు ఏదో తీశారు. దీనికి డైరెక్టర్ దయా అట అతని పేరు. శ్రీనివాస్ రెడ్డి అంటే బలగంలో ఒక ముసలాయన క్యారెక్టర్ ఉంది కదా, ఆయన, మన ఆమని, బ్రహ్మాజీ, మా ఫేవరెట్ ధన్యా బాలకృష్ణన్, అవసరాల శ్రీనివాసు, అతను ఎవరో అచ్చర్ల రవినో ఎవరో ఇంకొక అతను, ఈ రచ్చ రవి, కమెడియన్గా ఎక్కువ కనపడే రవి, ఆ గంగవ్వ, వీళ్ళందరూ చేశారు ఈ సినిమాని. ఒక రైతు కుటుంబం ఎలాంటి కష్టాలు పడుతూ ఉంటుంది, అలానే ఆర్థిక బాధలతో సతమతమయ్యే రైతు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడు అనే ఒక కోణమే కాకుండా మానవ సంబంధాలన్నీ ఆర్థిక పునాదుల మీదే ఆధారపడి ఉంటాయి అనే ఒక కార్ల్ మార్క్స్ సిద్ధాంతీకరణ ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. తమ కుటుంబ సభ్యుల్ని తమ ఆర్థిక బాధల కోసం అని చెప్పేసి చంపేయాలి, లేదంటే చనిపోమని కోరే కథ కూడా ఇది. అంటే ఆర్థిక బాధలలో ఉన్నప్పుడు ఎలాంటి బంధాలు బంధుత్వాలు పనిచేయవు అని కూడా మనకి సినిమా చెప్తుంది. అది నిజమే కావచ్చు కూడా, ఎందుకంటే అనుభవైక వైద్యం అంటే అనుభవిస్తే కానీ తెలియనటువంటి కొన్ని సన్నివేశాలు ఎలా ఉంటాయి అనేది మనం చెప్పలేం. ఆమెని ఎక్సెల్స్ అన్నమాట. ఆమె ఎందుకు ఒక నటనకి ఆమనని పర్యాయ పదంగా ఎందుకు చెప్తారంటే, ఇది సౌందర్య, రోజా, ఆమని ఈ కాలంలో, ఇంద్రజ కాలంలో ఈ సినిమా చూస్తే ఇంకోసారి అర్థమవుతుంది. అలాగే వీళ్ళందరికీ ఓన్ డబ్బింగ్ వాళ్ళ గొంతులు వాళ్ళే ఇస్తున్నారు. బ్రహ్మాజీ ఇన్నాళ్ళు అయింది నన్ను కమెడియన్గానో ఇంకొకళ్ళగానో చూస్తున్నారు, నాలోనూ ఒక నటుడు ఉన్నాడు, వాడు బయటకు వస్తాడు అన్నట్లుగా ఈ పాత్రను చేశాడు. ముఖ్యంగా ఒక రైతు పత్తి తీసుకొని మార్కెట్ యార్డ్ దగ్గరికి తీసుకెళ్ళి కొనుగోలు కేంద్రాల దగ్గరికి రాత్రంతా పడుకొని రెండో రోజు ఎవరో వాడిని రిలీవ్ చేయడానికి వచ్చి కాస్త స్నానం చేసి వచ్చి తర్వాత టిఫిన్ చేయటం, మళ్ళీ అదే యార్డ్ దగ్గర పడిగాపులు గాయటం, ఇవన్నీ చూస్తుంటారు. రైతులకు తెలుసు, ఇవి బయట వాళ్ళకి తెలియదు. ఆ సందర్భంలో ఒక నడుస్తూ వెళ్తాడు ముందుకి, చూస్తే ఖచ్చితంగా ఒక రైతు రాత్రంతా నేల మీద పడుకున్న రైతు ముందుకు ఎలా వెళ్తాడు అని ఆ ఒక్క సెకండ్లో చూపించాడు. ఆ డైరెక్టర్ ఏంటంటే బాగా ఆకళింపు చేసుకుంటే కానీ ఆ పరిస్థితిని అర్థం కాదు. ఇక ఈ ధన్యా బాలకృష్ణన్ ముందు అంటే ప్రమోషన్ ఈవెంట్లో హీరోయినే గ్లామర్ కాబట్టి ఆ అమ్మాయి చేత మాట్లాడించి ఆమెకేదో చాలా పెద్ద ప్రాధాన్యత ఉన్న పాత్ర అనిపించేలా చేశారు. కానీ ఆమె కూడా ఒక పాత్ర ఇందులో తన పరిధి మేరకు తను బాగా చేసింది. అవసరాల శ్రీనివాస్ ఆమెను లవ్ చేసే ఒక ట్యూషన్ మాస్టర్గా చేశాడు. ఈ వారి ఇంట్లో ఉండే ఇంకొక కొడుకు అంటే బ్రహ్మాజీ కొడుకు ఆటో డ్రైవర్గా తన ఊరిలోనే ఉన్నటువంటి ఇంకొక చెంచితని ప్రేమించే యువకుడికి కనిపిస్తుంది. ఆ చంచల మనస్తత్వంతో అతన్ని వదిలేసి ఇంకొకరిని తగులుకొని అదే గోడ దగ్గర తాను ఎక్కడైతే మాట్లాడుతూ ఉంటాడో అదే గోడ దగ్గర కనిపిస్తుంది. అంటే విధి, డెస్టినీ అంటారు కదా, టైం బాగాలేనప్పుడు మనకి అన్ని పరిస్థితులు ఎదురు తిరుగుతాయి. అదే కొద్దిగా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటే చివరికి ఎలా టర్న్ అవుతుంది అనేది కథలో చివరిలో తెలుస్తుంది. ఈ మధ్యలో వచ్చే సన్నివేశాలన్నీ కూడా ఏంటంటే ఇదే, డబ్బు లేకపోతే ఏం జరుగుతుంది ఎవరి ఇళ్లలో అయినా, ముఖ్యంగా రైతుల ఇళ్లలో ఎలా ఉంటుంది పరిస్థితి అనేది చక్కగా సహజంగా చిత్రీకరించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. అందరికీ నచ్చాలనే లేదు కానీ, బట్ సినిమా అయితే బాగుంది, మంచి సినిమా, చూడండి అని చెప్పదగిన సినిమా. మన రివ్యూవర్లు అందరూ 2 రేటింగ్లు 3 రేటింగ్లు ఇచ్చుకుంటూ కూర్చున్నారు, కానీ నిజంగా ఇలాంటి సినిమాలకే ఆదరణ దక్కాల్సి ఉంటుంది. బాయ్.